చూస్తున్నాం. గురువారం అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కాసేపట్లో జడ్జి ముందు హాజరుపరచనున్నారు. ఆయన్ని బంజారాహిల్స్ పిఎస్ నుంచి తరలించిన పోలీసులు ఆయనకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక రాధాకిషన్ రావును కొంపల్లి జడ్జి నివాసంలో హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇక రాధాకిషన్ రావును వైద్య పరీక్షలు పూర్తయ్యాయా? ఇక జడ్జి ముందుకు హాజరుపరచనున్నారా? నిర్మల, చెప్పండి, ఇక రాధాకిషన్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయా? కాసేపట్లో జడ్జి ముందుకు హాజరుపరచనున్నట్లుగా తెలుస్తుంది. అయితే హాజరుపరిచే అవకాశం ఉందా? అవును శాలిని, ఇప్పుడు కోర్టు న్యాయమూర్తి ముందు మాత్రము హాజరుపరిచే అవకాశం ఉంది రాధాకిషన్ని మాత్రము. ఎందుకంటే ఇప్పటి వరకు తనకి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే పోలీసుల పరిధిలో తనకు విచారణ పూర్తయిన తర్వాత తనని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది వైద్య పరీక్షల నిమిత్తము. అక్కడ వైద్య పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు తనని కోంపల్లిలో ఉన్న జడ్జి ముందు మాత్రం, న్యాయమూర్తి ముందు మాత్రం హాజరుపరచడానికి తనని తీసుకెళ్లడం అయితే జరిగింది. కానీ తన వెనకాల మరి ఇంకెవరున్నారు, ఎవరు బయటికి రాబోతున్నారు అనే విషయాలను మాత్రము ఇంకా మనకు బంజారాహిల్స్ పోలీసులు మాత్రం వెల్లడించలేదు శాలిని. నిర్మల, ఆయన్ని కస్టడీకి ఎన్ని రోజులు కోరే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ప్రణీత్ రావు కేసులో కీలక పాత్ర పోషిస్తున్న ఈ మిగతా ముగ్గురు కూడా భుజంగరావు, తిరుపతన్నలను అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా 5 రోజుల కస్టడీకి మళ్ళీ కోర్టు అనుమతించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ ఇద్దరితో పాటు రాధాకిషన్ని కూడా ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుల పరిధిలోనే విచారణ అయితే ముగ్గురికి కలిపి పోలీసులు విచారించడం జరిగింది. ఇప్పుడు తిరుపతన్నకి అలాగే భుజంగరావుకి 5 రోజుల కస్టడీలో కోరిన పోలీసులు తనను కూడా, రాధాకిషన్ కూడా మరి దాదాపు ఒక 6 రోజులు 7 రోజుల వరకు అయితే కస్టడీకి కోరనున్నారు అనే సమాచారం అయితే ఉంది. ఎందుకు అంటే మరి తనను కూడా కస్టడీలో విచారిస్తే తన వెనకాల ఎవరున్నారు, కీలక పాత్రదారులు, మరి గత ప్రభుత్వ నాయకులు ఉన్నారా, లేకపోతే ఎవరు ఏంటి, ఇంకా ఎస్ఐబి సిబ్బంది ఎవరైనా ఉన్నారా అని కూడా ఆల్రెడీ ఎస్ఐబి సిబ్బందిని మాత్రం కొంతమందిని కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. అందుకే ఇంకా ఎవరు బయటపడబోతున్నారనే అంశం పైన కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అందుకే తనని ఒక 6 నుంచి 7 రోజుల వరకు అయితే కస్టడీకి కోరే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది శాలిని. నిర్మల, ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా కొంతమంది పరారీలో ఉన్నట్లు, అలాగే బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా వినిపించినట్టయితే మనకు వార్తలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజా అప్డేట్స్ ఏంటి? ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా? బీఆర్ఎస్ నేతలు అంటే బీఆర్ఎస్ నేతల పేర్లు ఎవరివి కూడా ఇప్పటి వరకు బయటికి ఇంకా రాలేదు. విచారణ కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కొంతమంది కావచ్చు, బీజేపీ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్లో ఈ నేతలు కూడా ఉన్నారు. కాబట్టి ఇది కేవలము మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుంటుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన ఫామ్ హౌస్లోనే జరుగుంటుందేమో అనే అనుమానాలు తోటి ఉన్నారు. అందుకనే వాళ్ళ అనుమానాలు క్లియర్ చేసుకోవడానికి కూడా డీజీపీ రవిగుప్తాను కూడా కలిసి ఫిర్యాదు చేసినట్టుగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లన్నిటిని కూడా తనిఖీ చేయాలని వాళ్ళు ఫిర్యాదు చేసుకోవడం అయితే జరిగింది. కానీ అది ఇప్పటి వరకు కూడా నిర్ధారణ అవ్వలేదు. అందుకు ఇప్పుడు ఇంకా అసలు బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎవరు బయటికి రాబోతున్నారు అనేది కూడా విచారణ అయితే జరుగుతుంది శాలిని. థ్యాంక్ యూ నిర్మల. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కాసేపట్లో జడ్జి ముందు హాజరుపరచనున్నారు.
ఆయన్ని బంజారాహిల్స్ పిఎస్ నుంచి తరలించిన పోలీసులు ఆయనకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక రాధాకిషన్ రావును కొంపల్లి జడ్జి నివాసంలో హాజరుపరచనున్నారు పోలీసులు. రాజ్యసభ సభ్యుడు సీనియర్ రాజకీయ నాయకుడు కె కేశవరావు రేపు